Hello dear TS and AP MSET appearing candidates. I am Lakshmi. Welcome to my channel Maths Super Tips and Tricks. In this channel I am uploading the videos regarding maths with amazing shortcut methods with the tips and tricks. Okay, especially for MSET. Okay, ఇది ఛానల్లో వీడియోస్ అన్ని కూడా మన టీఎస్ ఏపీ ఎంసెట్ ఇద్దరు టూ స్టేట్స్ ఎంసెట్కి అపీరింగ్ క్యాండిడేట్స్కి యూస్ఫుల్ అవుతాయి గైస్. చాలా వీడియోస్ అప్లోడ్ చేశాను, సో అవన్నీ మీకు బాగా హెల్ప్ఫుల్ అవుతాయి. చూడకపోతే చూడండి. ప్రెజెంట్ ప్రీవియస్ ఎంసెట్ఆర్ 2023 టీఎస్ నుంచి డైరెక్ట్గా చాప్టర్ వైజ్ వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను. ఈరోజు టాపిక్ ఏంటంటే ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్. ఇది చాలా ఇంపార్టెంట్ చాప్టర్ గైస్. మొత్తం ట్రిగ్నోమెట్రీలో ఈ ఒక చాప్టర్ నుంచి నియర్లీ 3 క్వశ్చన్స్ వరకు వస్తాయి. ఒక్కొక్క షిప్లో 2 క్వశ్చన్స్ కూడా ఇచ్చాడు 2023 ఎంసెట్లో. సో కాబట్టి మీకు ఇది చాలా యూస్ఫుల్ అయ్యే చాప్టర్. ఈజీగా మీరు ఫోకస్ చేయొచ్చు. చాలా ట్రిక్స్ టిప్స్ యూజ్ చేసి కూడా చేస్తాను. దీనికి బేసిక్ కాన్సెప్ట్ ఆల్రెడీ సెపరేట్ వీడియోస్ అప్లోడ్ చేస్తాను. 1 షార్ట్ వీడియో, అది ఫస్ట్ చూడకపోతే చూడండి. అప్పుడే మనకి డైరెక్ట్ క్వశ్చన్ పేపర్ నుంచి సాల్వింగ్ క్వశ్చన్స్ ఎలాగనేది అర్థమవుతుంది. అయినా మళ్ళీ ఇక్కడ టిప్స్ ట్రిక్స్ యూజ్ చేస్తాను. ఈవెన్ దో బేసిక్ మాత్రం మీకు ఫస్ట్ తెలియాలి, అది కంపల్సరీ నేర్చుకోండి. తర్వాత ఇది ఈజీగా ఫాలో అవుతారు. ఓకేనా? నా ఫస్ట్ మనము 12th May షిఫ్ట్ 1లో క్వశ్చన్స్ ఏమి ఇచ్చాడు ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్ చూద్దాం. రైట్, లుక్ ఎట్ దిస్ క్వశ్చన్ గైస్. ఇన్ ఏ ట్రయాంగిల్ ABC R1 is equals to R2 is equals 3 R3. R1 R2 R3 are known as X radio. R1 R2 R3 ఏమంటారు? X radio అంటారు. వాటి రిలేషన్ R1 is equals to R2 is equals 3 R3 అని ఇచ్చాడు. దెన్ A/B ప్లస్ B/C ప్లస్ C/A. ఇది మనం చాలా మంది దీన్ని లాంగ్ మెథడ్లో చేస్తారు గైస్, కానీ నేను సింపుల్ టిప్ యూజ్ చేసి దీని రిజల్ట్ ఈజీగా చూపిస్తాను. చూడండి, టిప్ ఏంటంటే ఫస్ట్ యూ హ్యావ్ టు నో దిస్ టిప్. సింపుల్ టిప్స్ ఐమ్ యూజింగ్ ఇన్ మై ఛానల్. టిప్స్లో ఈ టిప్ ఏంటంటే ఇఫ్ R1 R2 R3 రిలేషన్ లైక్ LR1 ఈజ్ ఈక్వల్స్ టు MR1 ఈజ్ ఈక్వల్స్ టు NR2. LR1 MR2 ఈజ్ ఈక్వల్స్ టు NR2 రిలేషన్ ఉందనుకో, దెన్ ABC రేషియో A:B:C రేషియో రేషియో అంటే డైరెక్ట్గా మనము ABC కింద కూడా తీసుకోవచ్చు ఇక్కడ. సో దట్ ఈస్ వీ కెన్ ఫర్ A అంటే M+N తీసుకోవాలి, ఈస్ టు B వచ్చేసరికి Bకి L+N తీసుకోవాలి, Cకి L+N. ఇది ఈజీగా గుర్తుపెట్టుకోవడం కూడా ఇచ్చాను హింట్. నేను సపోజ్ A ఉందనుకో, L లెటర్ మిస్ అవుతుంది M+N, Bకి M లెటర్ మిస్ అవుతుంది L+N, Cకి N లెటర్ మిస్ అవుతుంది L+N. ఓకే, ఈ విధంగా మనం ఈ టిప్ యూజ్ చేసేవచ్చు. ఇప్పుడు మనకి దీంతో కంపేర్ చేయండి గైస్. వాట్ ఈస్ L ప్లేస్ ఈస్ 1, LR1 L ప్లేస్ ఈస్ 1, M ప్లేస్ ఈస్ 2. ఓకే, MR2 M ప్లేస్ ఈస్ 2, N ప్లేస్ ఈస్ 3. రైట్, నౌ వాట్ ఈస్ ద రిజల్ట్? నౌ డైరెక్ట్లీ వీ కెన్ యూజ్ నౌ A/B ప్లస్ B/C ప్లస్ C/A. మనకి A/B ఏంటంటే M+N. ఫస్ట్ ABC డైరెక్ట్ కనుక్కున్నాం. M+N ఈస్ 2 + 3 5. సో B ఈజ్ L+N. L ఈజ్ 1 + N ఈజ్ 3, దట్ ఈస్ 4. C ఈజ్ వాట్? L+M, దట్ ఈస్ 1 + 2. 1 + 2 ఈజ్ 3. యూ కెన్ యూస్ ఇన్ అ రిక్వైర్డ్ రిజల్ట్. మనకి ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియంలో సేమ్ రిజల్ట్ ఇక్కడ. A/B A is 5 by B is 4, 5/4 plus B/C B is 4, C is a 3, 4/3 plus C/A C is a 3, A is a 5, C is 3/4. Now we can take the LCM. 4 3 is 12, 12 6 60, 4 15 60, 15 5 75 plus 4 5 20 ఉంది కాబట్టి 3 ఉంది కాబట్టి 20తో ఇంటూ చేయాలి, 24 80 ప్లస్ 5 ఉంది కాబట్టి 4 3 12తో ఇంటూ చేస్తే 12 3 36. ఓకేనా? బై యాడింగ్ దిస్ 5 + 5 6, 6 + 5 11, 1 1, 3 + 1 4, 8 + 4 12, 12 + 7 19, 190, 1/60. Yes, that is the given. Which option? You can check the options. 191/60 given as a fourth option. Right, super tip use na tips and tricks use చేసి మనము చాలా వీడియోస్ చేస్తాం, టిప్స్ అండ్ ట్రిక్స్. సో ఈ వీడియోస్ టిప్స్ అండ్ ట్రిక్స్ దొరుకు గైస్. సో ఏవైనా వీడియోస్ అయి ఉండొచ్చు. ఓకే, మీరు కంపల్సరీ ఫాలో అయ్యండి టిప్స్ అండ్ ట్రిక్స్. షార్ట్ కట్ మెథడ్స్ అంటాం దీన్ని.
ఎందుకంటే మనకు ఆబ్జెక్టివ్ టైప్లో స్టెప్స్ చాలా తక్కువ చేయాలి, టైం ఇంపార్టెంట్, ఎక్కువ క్వశ్చన్ ఫోకస్ చేయడానికి టిప్స్ అండ్ ట్రిక్స్ బాగా యూస్ఫుల్ అవుతాయి. నో లుక్ ఫార్వర్డ్ నెక్స్ట్. ఈ పేపర్లో అయితే ఒక్కటే క్వశ్చన్ ఇచ్చారు గైస్, ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్ 2023 టీఎస్ ఎంసెట్లో. నెక్స్ట్ పేపర్ ఇంకా డిస్కస్ చేద్దాం. ఇప్పుడు చూసారు ఇవి క్వశ్చన్స్ అన్ని నేను డైరెక్ట్గా ఫైనల్ పేపర్స్ నుంచి డిస్కస్ చేస్తున్నాను. 12th May షిఫ్ట్ 2లో క్వశ్చన్స్ ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఏమి ఇచ్చాడో చూద్దాం. This question guys, PQR is an isosceles triangle with PR. అంటే PQR triangle, PQPR isosceles triangle అంటే 2 sides equal కాబట్టి ఏ sides equal అని ఇచ్చాడు, PQ equals to PR అని ఇచ్చాడు. If the radius of the circumcircle of the triangle PQ is equals to the length of PQ. Radius of circumcircle, you know radius of circumcircle is denoted by capital R. దాన్ని PQ కి ఈక్వల్ అన్నాడు. ఇండైరెక్ట్ గా PQ ఈక్వల్స్ టు PR కాబట్టి PQPR సర్కమ్ రేడియస్ R కి ఈక్వల్ అవుతుంది. అప్పుడు మన యాంగిల్ P జనరల్ గా ట్రయాంగిల్ అని మనం ఏబీసీ కూడా అడ్జమ్ చేసుకోవచ్చు. వాడు ఇచ్చిన PQR ఇచ్చాడు, కానీ మనం సర్కమ్ రేడియస్ R కింద తీసుకుంటాం కాబట్టి ఈ R కి మనం తీసుకున్న సర్కమ్ రేడియస్ R కి ట్రయాంగిల్లో R కి డిఫరెన్స్ తెలియడం కోసం సపోజ్ ఏబీసీ అనుకుంటే అంటే ఇండైరెక్ట్లీ A ఈజ్ అ P, B ఈజ్ అ Q, C ఈజ్ అ R. ఓకేనా? సో ఇట్ ఈస్ విచ్ ఆర్ ఈక్వల్ హియర్, PQ అంటే PQ అండ్ PR ఈ రెండు ఈక్వల్ అన్నాడు. PQ ఈజ్ ఈక్వల్స్ PR అంటే ఈక్వల్ అన్నాడు కాబట్టి సో మనము PQPR లెంగ్త్ ఆఫ్ సైడ్స్ తీసుకుంటే అలా తీసుకోవాలో చూద్దాం. అంటే ఇండైరెక్ట్లీ PQ అంటే ఏంటి, PQ అంటే AB సైడ్ లెంగ్త్ ఈజ్ స్మాల్ c, అలాగే PR అంటే AC సైడ్ లెంగ్త్ దట్ ఈస్ స్మాల్ b. అంటే ఇండైరెక్ట్ గా BC ఈక్వల్ ఇచ్చాడు గైస్. అంటే మన PQ ఈజ్ ఈక్వల్స్ PR అంటే ఇండైరెక్ట్లీ BC ఈక్వల్. అంటే నేను కంపేర్ టు ABC చేస్తున్నాను, మీకు ఈజీగా ఉంటుంది. PQ ఈజ్ ఈక్వల్ PR ఈజ్ ఈక్వల్ BC ఇచ్చాడు. ఆల్రెడీ PQ ఈజ్ వాట్, if the radius of circumcircle of triangle PQ is equals to length of PQ. అంటే PQ is given as radius of circumcircle అన్నాడు. Radius of circumcircle radius can denoted by capital R. అంటే మనము PQ అంటే ఏంటి మనకి అకార్డింగ్ ద ట్రయాంగిల్ ABC PQ is equals C. అంటే C is equals to R తీసుకోవచ్చు. C అంటే బై ద సైన్ రూల్, ఫ్రమ్ ద sine rule C we can write 2R sin C. ఓకే, సైన్ రూల్లో ఇది మనకి ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్ ఉన్న సైన్ రూల్ ప్రకారం C ప్లేస్ ఏం రావచ్చు, 2R sin C. ఓకేనా? ఇప్పుడు C ప్లేస్లో 2R sin C రాస్తున్నాం చూడండి. సో C is a 2R sin C is given R క్యాన్సిల్ అయితే 2 sin C is equals to 1. దీని నుంచి sin C is equals to 1/2. సైన్ ఎప్పుడు 1/2 అవుతుంది గైస్? Yes, 30 degrees. అంటే sin C is equals to sin 30. సో sin C is equals to sin 30 అంటే C is equals to 30 degrees. C అంటే ఏంటి, యాంగిల్ R 30 degrees వచ్చింది. యాంగిల్ R 30 degrees. ఇప్పుడు ఏ సైడ్స్ ఈక్వల్ ఉన్నాయి మన దగ్గర? We have the two sides are equal. ఇవేంటవి? జస్ట్ లుక్ ఎట్ వన్స్. ఏ సైడ్స్ ఈక్వల్? BC ఈక్వల్ అంటే ఆపోజిట్ యాంగిల్స్ ఆల్సో ఈక్వల్ కదా. అంటే విచ్ ఆర్ ఈక్వల్, యాంగిల్ Q ఈజ్ ఈక్వల్స్ టు యాంగిల్ R. అంటే ఇండైరెక్ట్ గా మనకి Q కూడా వచ్చింది, R వచ్చింది. R అంటే ఇండైరెక్ట్లీ Q ఆల్సో వి గాట్, అంతేనా? సో ఈజ్ ఈక్వల్స్ టు Q యాంగిల్, Q ఈక్వల్స్ టు C ఈజ్ ఈక్వల్స్ టు హౌ మచ్? C అంటే ఇక్కడ ఏంటమ్మా Q, అంటే C అంటే మనం తీసుకున్న లెక్క ప్రకారం R. అంటే మనము వాడు ఇచ్చిన Rని Cకి కంపేర్ చేసుకున్నాం. ఇండైరెక్ట్లీ R ఈజ్ ఈక్వల్స్ టు Q is equals to 30 degrees ఉంది. ఓకేనా? RQ 30 degrees. వాట్ ఈస్ సమ్ ఆఫ్ ద యాంగిల్స్ ఇన్ అ ట్రయాంగిల్? 180 కదా. కంపారిజన్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఎందుకంటే మనము వాడు ఇచ్చిన PQRతో కంపేర్ చేసుకుంటే సర్కమ్ రేడియస్ R తీసుకున్నప్పుడు కన్ఫ్యూజ్ అవుతారు. నేను ABCతో రిలేషన్ పెట్టాను, ఎందుకంటే మనకి ట్రయాంగిల్ ABCలో సైన్ రూల్ యూజ్ చేసుకోవడానికి ఈజీ అవుతుంది. ఇప్పుడు C యాంగిల్ అంటే మనకి ఇండైరెక్ట్గా Q యాంగిల్ వచ్చింది. 2 sides ఈక్వల్ అంటే 2 యాంగిల్స్ కూడా ఈక్వల్ అవుతుంది, దాని ఆపోజిట్ యాంగిల్స్. అంటే ఏ యాంగిల్స్ ఈక్వల్? యాంగిల్ Q, యాంగిల్ R ఈక్వల్. అంటే R ఈజ్ ఈక్వల్స్ టు Q ఈజ్ ఈక్వల్స్ టు 30 degrees వచ్చింది. మనకి తెలుసు సమ్ ఆఫ్ ద యాంగిల్స్ ఇన్ ట్రయాంగిల్ ఈజ్ 180. అంటే యాంగిల్ P ప్లస్ యాంగిల్ Q
ప్లస్ యాంగిల్ ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు 180 degrees అని మనకు తెలుసు. ఇప్పుడు క్యూఆర్లో యూజ్ చేస్తే యాంగిల్ క్యూ వచ్చేస్తుంది. చూడండి ఈజీగా చేయొచ్చు గైస్. పి మనకు కావాలి యాంగిల్ పి. యాంగిల్ క్యూ ఎంత 30, యాంగిల్ ఆర్ ఆల్సో 30. 30 + 30 60. P plus 60 is equals to 180 degrees. What is angle P? Yes, 180 minus 60 is 120 degrees. చాలా ఈజీ. మనము PQR ట్రయాంగిల్ని ABC ట్రయాంగిల్తో కంపేర్ చేస్తాను, మీకు అర్థం కావడం కోసం. ఐ థింక్ సో, ఫాలో ఇట్. క్లియర్? నౌ లుక్ ఫార్వర్డ్ నెక్స్ట్ క్వశ్చన్. చూడండి గైస్, డైరెక్ట్ ట్రిక్ అంతే. నేను ఎలా యూజ్ చేస్తాను చూడండి. ఇన్ ఏ ట్రయాంగిల్ ABC cos A by A is equals cos B by B is equal cos C by C and side A is given, then the area of the triangle ABC. అక్కడ ఆల్రెడీ ఈ ట్రిక్ ABC is ఈక్వల్ ట్రయాంగిల్ యూజ్ చేసుకోవచ్చు గైస్. ఎందుకు ఈక్వల్ ట్రయాంగిల్ యూజ్ చేసుకోవచ్చు? ఎందుకంటే 3 ratios ఈక్వల్గా ఉన్నాయి. సో we can take the trick as what? Trick we can use triangle ABC is an equilateral. Is an equilateral. Equilateral అంటే all sides are equal. అంటే ABC ఈక్వల్. ఏ ఎంత ఇచ్చాడు? 2 units ఇచ్చాడు. అలాగే ఈచ్ యాంగిల్ మనం 60 degrees తీసుకోవచ్చు. ABC ఈచ్ యాంగిల్ 60 degrees. ఇది ట్రిక్ యూజ్ చేసి ఇది వెరిఫై చేసి చూపిస్తున్నాను. cos 60 by A. cos 60 1/2. 1/2 by A 2 అంటే 1/4 అవుతుంది. అలాగే cos B. cos 60 by 2. 1/2 to 1/4 అయింది ఇది కూడా. అలాగే cos C by C. cos 60 1/2 by C అంటే 2. 1/4 అయింది. ఈక్వల్ అయింది కాబట్టి వాడు ఇచ్చిన రిజల్ట్ ఈక్వల్ అయింది కాబట్టి యూ కెన్ యూజ్ triangle is equilateral triangle. Equilateral triangle వచ్చింది. సో ఏరియా ఆఫ్ ఈక్వల్ ట్రయాంగిల్, ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్, ఏరియా ఆఫ్ ఈక్వలేటరల్ ట్రయాంగిల్, ఇండైరెక్ట్లీ ఈక్వలేటరల్ ట్రయాంగిల్. అక్కడ మనకి ఈక్వల్ ట్రయాంగిల్ ఇవ్వాలని రూల్ ఏం లేదు గైస్. మనము ఈ ట్రిక్ లాజికల్గా థింక్ చేసి తీసుకోవాలి. ఏరియా ఆఫ్ ఈక్వల్ ట్రయాంగిల్ ఫార్ములా √3/4 A², సైడ్ స్క్వేర్. సైడ్ ఎంత ఉంది మనకి 2 units అంటే √3/4 2². 2² అంటే 4 క్యాన్సిల్ అయిపోతుంది. √3, రైట్? ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఈ క్వశ్చన్ చేయొచ్చు గైస్. మీకు ఎక్స్ప్లెనేషన్కి టైం పట్టింది అంతే. సో అదే క్లాస్ రూమ్లో అయితే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో చేసేస్తాను ఇలాంటి క్వశ్చన్స్. √3 అనేది ఎస్, ఫోర్త్ ఆప్షన్. ఓకే, సో ఫోర్త్ ఆప్షన్ ఇచ్చాడు √2. ప్లీజ్ సబ్స్క్రైబ్ గైస్. సబ్స్క్రైబ్ చేయడం కాకుండా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సార్. షేర్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అది చాలా మందికి రీచ్ అవ్వాలి ఈ వీడియోస్ అనేది నా గోల్. అది మీరు షేర్ చేస్తేనే మీ పార్ట్ ఉంటేనే పాసిబుల్ అవుతుంది. కంపల్సరీ షేర్ చేయండి. మీకు యూస్ఫుల్ అనుకుంటే, మీ ఫ్రెండ్స్ యూస్ఫుల్ అనుకుంటేనే షేర్ చేయండి. సో మీరు సాటిస్ఫాక్షన్ కాకపోతే షేర్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నాకు స్టూడెంట్ సాటిస్ఫాక్షన్ ఇంపార్టెంట్. ఓకేనా? మీకు బాగా అనిపిస్తుంది ఈ వీడియోస్, నేను యూజ్ చేసే ట్రిక్స్ అండ్ టిప్స్ మీకు బాగా హెల్ప్ఫుల్ అవుతున్నాయి. మీరు హెల్ప్ఫుల్ అవుతున్నారు కాబట్టి మీకు హెల్ప్ఫుల్ అయితే మీ ఫ్రెండ్స్ కూడా హెల్ప్ఫుల్ అవ్వాలనే ఉద్దేశంతో షేర్ చేయండి, రైట్? నౌ లుక్ ఎట్ నెక్స్ట్ పేపర్ 13th May షిఫ్ట్ 1. ఇందులో క్వశ్చన్స్ ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఏమి ఇచ్చాడో చూద్దాం. లుక్ ఎట్ దిస్ క్వశ్చన్ గైస్. ఇన్ ఏ ట్రయాంగిల్ ABC, if A is acute angle, B is 6, C is 9. అంటే BC అంటే సైడ్స్ లెంగ్త్ ఇచ్చాడు 6 and 9. Sin A angle is given as 2√14/9. Then is asking 3A cos B plus cos C. 2 sides BC తెలుసు, థర్డ్ సైడ్ ఏ కనుక్కోవడానికి మనకి cos A కావాలి గైస్. cos A లేదు కదా, అక్కడ ఇచ్చిన యాంగిల్ sin A. sin A cos కనుక్కోవచ్చు కదా. దట్ వన్ యూ నో వెల్. cos² A sin² A రిలేషన్. ఇక్కడ మనకి ఇచ్చిన ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్ మీరు మెయిన్గా ఫోకస్ చేయవలసింది. మనకి ఇచ్చిన డేటాని ఎలా యూజ్ చేసుకొని మనకి రిక్వైర్డ్ డేటా కనుక్కోవాలి. రిక్వైర్డ్ డేటాలో cos B cos C కనిపిస్తుంది అండ్ స్మాల్ ఏ కూడా ఉంది కాబట్టి కంపల్సరీ ఏ సైడ్ ముందు కనుక్కోవాలి. ఏ సైడ్ కనుక్కోవాలంటే cos A కావాలి. cos A దట్ ఈస్ వీ కెన్ రైట్ √1 - sin². రిలేషన్ బిట్వీన్ cos² అండ్ sin². అది యూజ్ చేస్తున్నా. √1 - sin² అంటే 4 14 56 by 9² అంటే 81. సో దిస్ ఈస్ cos A is equals to √6 by 81. 81 - 56 25 అవుతుంది. 25/81. √25 is 5, √81 is 9. 5/9 వచ్చింది. cos A రెడీగా ఉంది కదా. ఇప్పుడు స్మాల్ ఏ కనుక్కున్నాం. స్మాల్ ఏ బై ద కొసైన్ రూల్. ఇవన్నీ మనకి ఆల్రెడీ తెలిసినవే, ఒక్కసారి గుర్తు చేసుకోవాలి మీరు కంపల్సరీ. కొసైన్ రూల్ నుంచి యూ కెన్ యూస్
A square result is A square కావాలంటే B square plus C square minus 2BC cos A. ఇది cosine రూల్ నుంచి మనం నేర్చుకున్న ఫార్ములానే యూజ్ చేస్తాం. బీసీలో ఆల్రెడీ 6, 9 ఉన్నాయి. cos A 5/9 ఉంది. B square అంటే 36, 6 square 36. C square is a 9 square 81. C square is a 9 square 81. Minus 2BC, 2 into B is a 6, C is a 9, and cos A we got 5/9. అందుకని ముందు cos A కనుక్కున్నాం. 5/9 అంటే 9 క్యాన్సిల్ అయింది. నెక్స్ట్ స్టెప్ 36 plus 81 117 అవుతుంది. మైనస్ 2 6 12 12 సైజ్ 6 12 5 60. ఓకేనా? 117 minus 60 అంటే 57 అవుతుంది. 57 ఏమవుతుంది? A square రిజల్ట్. అప్పుడు ఏ అవుతుంది? √57 కదా. సో A is equals to √57. ఇప్పుడు మన దగ్గర ABCలు ఉన్నాయి. మనకు కావాల్సిన రిజల్ట్ ఏంటి? 3A cos B plus cos C. ఇప్పుడు కొసైన్ రూల్ నుంచి సపోజ్ A స్క్వేర్ అంటే B స్క్వేర్ ప్లస్ E స్క్వేర్ minus 2BC cos A అన్నాం. దీని నుంచి cos A ఎలా రాస్తుందో తెలుసు, మీకు cos B కూడా ఎలా రాస్తుందో తెలుసు. అంటే ఇండైరెక్ట్గా 3A ఇంటూ cos B అంటే what is cos B? A square plus C square minus B square by 2AC. This is cos C by the cosine rule only. సైడ్ కావాలంటే కాస్ యాంగిల్ రాస్తాం, కాస్ కావాలంటే సైన్ యాంగిల్ రాస్తాం. అలాగే కాస్ సి అంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. కాస్ సి తెలియాలంటే ఏ స్క్వేర్ బి స్క్వేర్ ప్లస్ ఉండాలి మైనస్ సి స్క్వేర్ బై 2AB. సేమ్ ఇదే మాదిరి కాస్ బి కావాలంటే బి స్క్వేర్ మైనస్లో ఉండాలి, ఏ స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ప్లస్లో ఉండాలి బై 2AC. సో ఇది యూజ్ చేసుకొని సబ్స్టిట్యూట్ ద వాల్యూస్. ఇక్కడ న్యూమరేటర్లో 3Aలో డినామినేటర్లో ఒక 2A కామన్ తీసుకుంటే ఏమవుతుంది? నెక్స్ట్ స్టెప్లో సింప్లిఫికేషన్ ఈజీగా చేసేయచ్చు. చూద్దాం. రైట్, ఇప్పుడు మనకి ఏబిసిలు రెడీగా ఉన్నాయి. మనకు కావాల్సిన రిజల్ట్ ఇది కదా. దీంట్లో ఏబిసిలు సబ్స్టిట్యూషన్ కదా. A is √57, B is 6, C is 9. So this one we can write from this bracket. I am taking the denominator 2A is common. Therefore that becomes 3A కామన్ తీసుకున్నాం. 3A కామన్ తీసుకుంటే we have 3A by 2A కామన్ తీసుకుంటాం డినామినేటర్ నుంచి. therefore A square plus C square minus B square by 2A పోయింది కాబట్టి C ఉంది. C ప్లస్ సో నెక్స్ట్ టర్మ్లో A square plus B square minus C square, A square plus B square minus C square by 2A కామన్ B is left over. ఏబిసిలు రెడీగా ఉన్నాయి కదా. ఏబిసిలు ఇందులో సబ్స్టిట్యూషన్ చేయడమే గైస్. సో వాట్ ఈస్ A వాల్యూ? ఇక్కడ ఒక A క్యాన్సిల్ అయిపోతుంది. AVR 57, B is a 6, C is a 9. మనం సబ్స్టిట్యూషన్ చేద్దాం. 3/2 ఓకే. A square √57 whole square is 57 plus C square is 81 minus B square is 36, 6 square 36 by C is a 9. Next plus A square is a √57 whole square is 57 plus B square is a 6 square 36 81 minus AC 9 square అంటే 81 by 81 6. దీని సింప్లిఫికేషన్ చూద్దాం నెక్స్ట్ స్టెప్లో. సో 3/2. సో అడిషన్స్ 8 plus 1 7 plus 1 8, 8 plus 5 13 minus 36 by 9, right? Next 6 plus 7 13 3 1, 5 plus 8 8 1 9, 93 minus 81 by 6, right? 6 plus 7 13 3 1, 5 plus 8 1 9. Next 3/2 times of subtraction of 158 minus 36, then 102 by 9 plus 93 minus 81, 3 minus 1 2, 9 minus 1 9 minus 8 1 by 6. ఈ క్యాలిక్యులేషన్ మీరు ఓన్గా చేయొచ్చు. నేను చేయాలని చేసినట్టు చేయాలని. 3 క్యాన్సిల్ అవుతుంది గైస్. 3 3s 9, 3 4s 3 2s 3 4s 3 ఈక్వల్ అయితే మనకి క్యాలిక్యులేషన్ ఏజ్ అవుతుంది. 2 6 2 3s. సో డినామినేటర్ 3 ఈక్వల్ ఉంది కదా. క్యాలిక్యులేషన్ ఇప్పుడు 34 plus 6 40 by 3. సో 40 by 3/2 అంటే 3 cancel and 2 cancel 40 20 times. The final result is 20. 20 is given as second option. ఓకే, క్లియర్? ఇది మెయిన్గా ఈ క్వశ్చన్లో క్వశ్చన్ వీల్ ఎక్కువ యూజ్ చేయడం జరిగింది అడిచిన డేటా ప్రకారం. Get this question guys. If the roots of the equation x cube minus 11x square plus 36x minus 36 is 0,
or the x radii of the triangle ABC, then the perimeter of the triangle ABC. X radii అంటే R1, R2, R3 అంటే the equation cubic equation roots R1, R2, R3 ఇచ్చాడు. అయితే perimeter of the triangle ఆల్రెడీ 12th షిఫ్ట్ వాళ్ళు ఒక టిప్ యూజ్ చేస్తాము, perimeter of the triangle. అదే మాదిరిగా ఇక్కడ సైడ్స్ కావాలంటే పెరిమీటర్ కావాలంటే సైడ్స్ కనుక్కోవాలి. సైడ్స్ కావడానికి రేషియో R1, R2, R3 రేషియో యూజ్ చేసి చేయొచ్చు. అది ఎలాగ చేయాలంటే ఫస్ట్ దీని రూట్స్ ఏంటో కనుక్కుందాం. దిస్ వన్ యూ కెన్ కంపేర్ విత్ x³ మైనస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఆఫ్ x². డైరెక్ట్గా రూట్స్ కనుక్కున్నాను గైస్, చూడండి ఇక్కడ ప్లస్ ఆల్ఫా బీటా, యూ కెన్ లాజికల్ థింగ్ ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా minus alpha beta gamma is equals to 0. This is cubic equation. This is called as cubic equation with the roots. What are roots of this is? Roots alpha beta gamma. మనకి ఇచ్చిన ఈక్వేషన్ చూద్దాం. దీంతో కంపేర్ చేసి చూస్తాను చూడండి, డైరెక్ట్గా ఆల్ఫా బీటా గామా అని తెలిసిపోతుంది ఇక్కడ. సో దిస్ వన్ షల్ రైట్ x³ minus 11 shall write 2 plus 3 plus 6 of x². 2 plus 3 plus 6 11 అవుతుంది. అలాగే ఆల్ఫా బీటా అంటే 2 into 3 2 plus బీటా గామా 3 into 6 plus గామా ఆల్ఫా 2 into 6 into 2 కూడా రాయొచ్చు, ఇంటూ ఎక్స్ రాయొచ్చు కదా. చూడండి 2 3 6 6 3 6 18 6 plus 18 6 2 12. సో యాడ్ చేస్తే 36 కదా, 36 అయింది. అది మనకి ఇక్కడ ఎక్స్ కోఎఫిషియంట్ ఇచ్చారు. నెక్స్ట్ లాస్ట్ మైనస్ ఆల్ఫా బీటా గామా అంటే 2 into 3 into 6 ఇది ఈక్వల్స్ 0 రాసేచ్చాం. సో 2 into 3 into 6 6 6 36 ఉంది కదా. సో మనకి ఇచ్చిన తెలుసు అంటే వాట్ ఈస్ ఆల్ఫా R2 బీటా 3 గామా 6. therefore roots are what here? Roots 2 3 6. వాటినే R1 R2 R3 అనుకున్నాను. R1 is 2, R2 is 3, R3 is 6 indirectly. ఓకేనా? ఇలా మనకి R1 R2 R3 x radii అంటాం, అది ఇచ్చాడు. సో if you know the one of the tip I'm going to give to you, ratio of the R1 R2 R3 if you know, then what are the sides ratio I'm going to give that tip. వాడు ఇచ్చిందంటే రూట్స్ ఆర్ పెరిమీటర్ x radii ఆఫ్ ట్రయాంగిల్ అన్నాడు. అంటే 2 3 6 ఇండైరెక్ట్గా R1 2 R2 3 R3 6. ఇప్పుడు మనం ఈ టిప్ యూజ్ చేసి ఏబిసిఎల్ కనుక్కున్నాం, దట్ ఈస్ కాల్డ్ ఎస్ సైడ్స్ ఆఫ్ ద ట్రయాంగిల్. వాట్ ఇస్ ద టిప్? ఇఫ్ R1 is to R2 is to R3 is L is to M is to N, then we can find out the ABC ratio is L of M plus N. A కి L into M plus N తీసుకోవాలి, B కి M into L plus N, C కి L into M plus N. నేను డైరెక్ట్గా వాల్యూస్ తీసుకున్నాను. వాట్ ఈస్ R1 is to R2 is to R3 or 2 is to 3 is to 6. Therefore what is A? A is, this is just like LMN. Okay na? So according to this tip, what is A? L into L is 2 plus M plus N 3 plus 6 9 6 8 is 2 N is a 6 into 2 plus 3 L plus M and 2 plus 3 5. So ikkada manamu annitloonu 2 8s 2 plus 6 9 అవుతుంది. ఆల్రెడీ ఎస్ 2 into రాసాను కదా, 2 into 3 plus 6 9. సో 2 9s 18 is to 3 8s 24 is to 5 6 30. సో మనకి 6 క్యాన్సిల్ అవుతుంది. 6 3s 6 4s 6 5s అంటే A is to B is to C ఎంత వచ్చింది మనకి? 3 is to 4 is to 5. అంటే మనం దాన్ని ABC కింద తీసుకోవచ్చు. సో వాట్ ఈస్ ద పెరిమీటర్ మీన్స్ సమ్ ఆఫ్ ద 3 sides. పెరిమీటర్ అడిగాడు. పెరిమీటర్ మీన్స్ A plus B plus C. ఒక మనం లీస్ట్ వాల్యూ తీసుకున్నాం కాబట్టి టేకెన్ as 3 plus 4 plus 5. పెరిమీటర్ అంటే సమ్ ఆఫ్ 3 sides. 3 plus 4 7 plus 5 12. సో దట్ ఈస్ అ పెరిమీటర్ ఆఫ్ ద ట్రయాంగిల్. రిక్వైర్మెంట్ మన పెరిమీటర్ అడిగాడు, అది లాస్ట్ థర్డ్ ఆప్షన్ కింద ఇచ్చాడు. క్లియర్? నౌ లుక్ ఫార్వర్డ్. నెక్స్ట్ నౌ లుక్ ఫార్వర్డ్. 13th May shift to 2 questions, that to properties of triangles, right? Get this question guys. In a triangle ABC, if B is a 6, C is a 7, length of the two sides is and tan A by 2 is 1 by root 6, then the in radius of the triangle ABC. In radius అంటే స్మాల్ ఆర్. ముందు టెర్మినాలజీ, బేసిక్ టెర్మినాలజీ ముందు నేర్చుకోవాలి. స్మాల్ ఆర్ అంటే ఏంటి, క్యాపిటల్ ఆర్ ఏంటి, R1 R2 R3 ఏంటి, పెరిమీటర్ ఏంటి, ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఏంటి. ఫస్ట్ మీరు బేసిక్ టెర్మినాలజీ ప్రాపర్టీస్ ట్రయాంగిల్స్ నేర్చుకుంటేనే నేను చేసే వీడియోస్ మీకు బాగా హెల్ప్ఫుల్ అవుతాయి. ఇన్ రేడియస్ అంటే స్మాల్ ఆర్ అడిగాడు. స్మాల్ ఆర్ కనుక్కోవడానికి మనకి ఇచ్చిన డేటాలో BC ఇచ్చాడు,
tan a by 2 ఇచ్చాడు. tan a by 2 నుంచి cos a కనుక్కోవచ్చు కదా. cos a we can write 1 minus tan square a by 2 by 1 plus tan square a by 2. ఇది ట్రిగ్నోమెట్రీలో యూజ్ చేసే ఫార్ములా cos a. cos a ఎందుకు అనుకున్నాను మీకు నెక్స్ట్ స్టెప్లో అర్థమైపోయింది. cos a వస్తే మనకి బీసీ సైడ్స్ వచ్చాడు కాబట్టి స్మాల్ a సైడ్ బై కొసైన్ రూల్ కనుక్కున్నాం. 1 minus tan square a by 2. tan a by 2 is given as 1 by root 6. స్క్వేర్ ఉన్నప్పుడు 1 by 6 అవుతుంది. 1 minus 1 by 6 by 1 plus 1 by 6. LCM 6. 6 minus 1 5 by LCM 6. 6 డినామినేటర్ న్యూమరేటర్ LCM క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ 6 plus 1 7. S cos a we got 5 by 7. ఇప్పుడు కొసైన్ రూల్ యూజ్ చేసి we can use a side a square we can use as a b square plus c square minus 2bc cos a. అందుకని cos a రెడీగా పెట్టుకున్నాం. దీని నుంచి థర్డ్ సైడ్ కూడా వస్తుంది. ఇవన్నీ మనకి ఇన్గ్రీడియంట్స్ అండ్ కంపోనెంట్ చేసే ఇనిషియల్ స్టెప్స్. ఇచ్చిన డేటా ప్రకారం మనము చూజ్ చేసుకోవాల్సిన ఈ రూల్స్ అనమాట. కొసైన్ రూల్ కానీ ఇదా ట్రిగ్నోమెట్రిక్ ఫార్ములా కానీ ఇప్పుడు ఏ స్క్వేర్ కనుక్కుంటున్నాను. b square b is given as 6 6 square 36 c square c is given as 7 7 square 49 minus 2b b is a 6 c is a 7 into cos a. cos a అంటే 5 by 7 రెడీగా ఉంది మన దగ్గర. 7 7 క్యాన్సిల్. దిస్ ఈజ్ a 9 plus 6 15 5 1 7 plus 4 1 8 85 minus 2 6 12 12 6 30 12 6 60 12 5 కదా. yes 12 5 60. so this is equals to 25. okay a square is equals to 25 ఇచ్చింది. what is a? a is equals to root 25. a is equals to root 25 అంటే 5. a రెడీ ఉంది. ఇప్పుడు a రెడీ ఉంది, బీసీలు కూడా రెడీ ఉంది. ఇప్పుడు ఎస్ అనే సెమీ పెరిమీటర్ కనుక్కుంటాం. వాట్ ఈస్ ఎస్ ఈస్ a plus b plus c by 2. సెమీ పెరిమీటర్ని ఎస్ అంటాం. ఎస్ అయింది సమ్ ఆఫ్ ద సైడ్స్ బై 2. సమ్ ఆఫ్ ద సైడ్స్ అంటే ఏ ఎంత వచ్చింది మనకి 5 5 plus 6 11 11 plus 7 18 18 by 2 అంటే 9. ఇప్పుడు 9 రెడీగా ఉంది అంటే ఎస్ రెడీగా ఉంది, ఏ రెడీగా ఉంది. నౌ వీ కెన్ యూజ్ one of the tip for the small r and ingredientsకి s a యూజ్ చేసుకొని టిప్ ఏంటంటే దట్ టిప్ యూఆర్ యూజింగ్ హియర్. దట్ ఈస్ ఆల్రెడీ ఐ థింక్ సో. కానీ రేర్ కేసెస్లో మీరు ఐపీలు యూజ్ చేస్తారు, కానీ ఇక్కడ ఈజీగా యూజ్ చేయడానికి ఇది యూజ్ చేయాలి. ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు ఎస్ మైనస్ ఏ ట్యాన్ ఏ. చాలా ఉన్నాయి ఫార్ములాస్ ఆర్ అనేది, కానీ మనకి ఇచ్చిన డేటా ప్రకారం ఇది యూజ్ చేసుకుంటే ఇది 9 minus a we have 5 into tan a by 2 1 by root 6 ఇచ్చాడు. ఆ వాల్యూ సబ్స్టిట్యూషన్ చేస్తాం. 9 minus 5 4 by root 6. ఇప్పుడు రూట్ 6తో రేషనలైజ్ చేస్తే రూట్ 6 by root 6 అవుతుంది. అంటే మనకి ఆప్షన్ ఎలా ఇచ్చాడో దాని ప్రకారం మనం దీన్ని సింప్లిఫై చేయాలి. దట్ ఈస్ 4 root 6 by root 6 into root 6 6 2 క్యాన్సిల్ అవుతుంది. 2 2s 2. సో దట్ ఈస్ 2 root 6 by 3 ఈజ్ అవర్ ingredient. yes 2 root 6 by 3 is given which option? yes గ్రీన్ టిక్ మార్క్ పెట్టాడు కదా, అది మన కరెక్ట్ ఆప్షన్ అనమాట. 2 root 6 by 3 అనేది ఫోర్త్ ఆప్షన్ కింద ఇచ్చాడు, అది మన కరెక్ట్ ఆప్షన్. రైట్ క్లియర్? చూడండి గైస్, ఇన్ ట్రయాంగిల్ ఏబిసి సైడ్స్ ఇచ్చేసాడు వాడు 1 by r1 square 1 by r2 square 1 by r3 square అడిగాడు. సైడ్స్ ఇచ్చినప్పుడు ఫస్ట్ మనము ఎస్ కనుక్కున్నాం. ఎస్ అంటే ఇప్పుడు యూజ్ చేస్తాను a plus b plus c by 2. సో దట్ ఈస్ 7 plus 8 15 15 plus 9 24 24 by 2 is 12. రైట్? ఇప్పుడు r1 దీస్ ఆర్ దేర్ ఇన్ ఐపీ. r1 is equals to delta by s minus c. r2 is equals to delta by s minus b. r3 is equals to delta by s minus c. ఇవి యూజ్ చేసుకున్నాం ఎందుకంటే మనం అడిగిన రిజల్ట్ r1 r2 r3 ఉన్నాయి. డెల్టా అంటే ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్. లాస్ట్ నుండి ఇది మనం సింప్లిఫై చేసుకోవచ్చు ఎందుకంటే మనకి ఇచ్చిన డేటాలో 1 by r1 square 1 by r2 square 1 by r3 square. డెల్టా గురించి లాస్ట్ నుంచి చూద్దాం. 1 by r1 1 by r1 అంటే డెల్టా బై s minus a రివర్స్ s minus a by డెల్టా హోల్ స్క్వేర్ ఉంది కదా. s minus a హోల్ స్క్వేర్ బై డెల్టా స్క్వేర్ రాసేయచ్చు సింప్లీ. అలాగే 1 by r2 square అంటే దీనికి రివర్స్ s minus b దాని స్క్వేర్ s minus b హోల్ స్క్వేర్ బై డెల్టా స్క్వేర్. అలాగే r3 delta by s minus c, that is s minus c whole square by delta square. Delta square is common from all LCM, that is s minus c whole square. s minus c delta square కూడా కనుక్కున్నాం గైస్. మనకి ఇదిగా డెల్టా వచ్చేస్తే
delta substitution చేసొచ్చు ఇందులో ఓకేనా. సో వాట్ ఈస్ డెల్టా స్క్వేర్? వి హావ్ డెల్టా స్క్వేర్ ఇస్ ఎస్ ఇంటూ ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్. డెల్టా అంటే రూట్ ఉంటుంది, డెల్టా స్క్వేర్ అంటే డైరెక్ట్గా ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి ఓకేనా. ఎస్ మైనస్ ఏ వాట్ ఈస్ ఎస్? వి హావ్ 12 మైనస్ ఏ. నెక్స్ట్ స్టెప్లో డెల్టా స్క్వేర్ డైరెక్ట్గా రాసేయచ్చు, వాల్యూస్ ఉన్నాయి కాబట్టి సబ్స్టిట్యూషన్ చేయడం. మళ్ళీ దాన్ని సెపరేట్గా కనుక్కోవాల్సిన అవసరం. ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి డెల్టా ఓకేనా. మనం క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు కూడా స్టెప్స్ అవాయిడ్ చేయడానికి ట్రై చేయాలి. మీకు అర్థం కావడం కోసం కొన్ని స్టెప్స్ ఎక్కువ రాస్తున్నాను నేను. ఎక్స్ మైనస్ ఏ, ఎస్ మైనస్ ఏ హోల్ స్క్వేర్ ప్లస్ ఎస్ మైనస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ ఎస్ మైనస్ సి హోల్ స్క్వేర్. వాట్ ఈస్ ఎస్? 12 మైనస్ 7 ఎస్ మైనస్ 12 మైనస్ 7 అంటే 5 స్క్వేర్ రాయాలి. ఎస్ మైనస్ ఏ ప్లేస్లో 5, ఎస్ మైనస్ ఏ అంటే 12 మైనస్ 5, 12 మైనస్ 7 అంటే 5 విత్ స్క్వేర్ 5 స్క్వేర్ ప్లస్ ఎస్ మైనస్ బి 12 మైనస్ 8, 12 minus 8 is 4 square is 4 square rather. Next up s minus c 12 minus 9 is 3 square. This numerator by denominator s into s is 12 into s minus a 5, s minus b 4 or right. 5 square 25 plus 4 square 16 plus 3 square 9 by denominator 2 into 12 into 5 into 4 into 3. తర్వాత చేద్దాం calculation. సో న్యూమరేటర్ యాడ్ చేస్తే క్యాలిక్యులేషన్ మనకు అర్థమవుతుంది. 25 ప్లస్ 16 31, 41 ప్లస్ 9 50, 12 ఇంటూ 5 4 20 రాయొచ్చు ఇంటూ 3. సో క్యాన్సిల్ 0, 20 10 క్యాన్సిల్ అయిపోయింది. 5/12 6 72 ఓకేనా. 20లో 10 క్యాన్సిల్ అయిపోయింది. 12 6 72, 5/72 given as a second option. Clear? So directly s కనుక్కోండి, డెల్టా కనుక్కోండి, SA will substitution చేయండి. 14th May shift 1లో క్వశ్చన్స్ ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఏమి ఇచ్చాడో చూద్దాం. This question, in a triangle ABC, if A is to B is to C is a 4 is to 5 is to 6, then the ratio of the circumradius to its inradius. Circumradius అంటే capital R, inradius అంటే small r. ఈ మధ్య రేషియో అడిగాడు. There is super tip for this one. I'm using the tip. So directly we can collect the ratio of capital R is to small r. If A is to B is to C are given. Okay, I'm writing here. If A is to B is to C is given as P is to Q is to R. P is to Q is to R suppose, then capital R by small r. So ఇక్కడ R, B, P, Q, R బదులు ఏ లెటర్ యూస్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఇంగ్రీడియన్స్ క్యాపిటల్ ఆర్కి మనం తీసుకున్న టిప్లో ఆర్కి కన్ఫ్యూజ్ అవుతుంది ఓకేనా. సో తీసుకున్న ఎక్స్ ఇస్ టు వై ఇస్ టు జెడ్ తీసుకోవచ్చు. ఓకే, దిస్ ఈజ్ ఈక్వల్స్ టు 2xyz. న్యూమరేటర్ 2xyz రాయాలి. డినామినేటర్లో సపోజ్ మీరు ఎక్స్ తీసుకుంటే can remember this tip easily like this. 2xyz numerator రాయాలి, డినామినేటర్ లో సపోజ్ x తీసుకున్నాం అనుకో, x ప్లస్ y తీసుకుంటే మైనస్ z తీసుకోవాలి. అలాగే y ప్లస్ z తీసుకుంటే మైనస్ x ఇంటూ వన్ మోర్ ఫ్యాక్టర్ ఇంటూ ఇప్పుడు ఏం తీసుకున్నాం, x ప్లస్ y అంటే మైనస్ z, y ప్లస్ z అయితే మైనస్ x. నెక్స్ట్ x ప్లస్ z ఈజ్ మైనస్ y, x ప్లస్ z ఇంటూ x ప్లస్ z మైనస్ y. ఇవన్నీ ఇంటూలో తీసుకోవాలి. డినామినేటర్ ఇదే డైరెక్ట్గా మనం యూజ్ చేసే టిప్. మనకు కావాల్సిన క్యాపిటల్ ఆర్ బై స్మాల్ ఆర్. బై అంటే రేషియో కదా, తర్వాత రేషియోలో మెన్షన్ చేయొచ్చు. వాడు ఇచ్చింది ఈస్ టూను బైలో ఒకటి పెట్టుకోవచ్చు. ఆర్ ఇస్ టు ఆర్ అకార్డింగ్ దిస్ టిప్. 2xyz xyz ఎంత ఉంది 4 5 6 అంటే 2 ఇంటూ 4 5 20 26 120 బై న్యూమరేటర్ ఇది. డినామినేటర్ x ప్లస్ y 4 ప్లస్ 5 9 మైనస్ 6 3 ఇంటూ y plus z 5 plus 6 11 minus x is 11 minus 4 is 7 right into x plus z అంటే 4 plus 6 10 minus 5 10 minus 5 5. ఇదండి డైరెక్ట్గా మనము క్యాలిక్యులేషన్ చేసాం. 5 క్యాన్సిల్ 5 2s 10 5 4s 20 24. నెక్స్ట్ 3 8s క్యాన్సిల్ అవుతుంది. 3 8s 24. therefore what is left out? 8s 16/7. 16/7 is to రాసినప్పుడు 16:7. This super tip we are using here simply 16:7.
అంటే r/r ని 16:7గా రాసుకోవచ్చు. అది ఫస్ట్ ఆప్షన్ కింద ఇచ్చారు. క్లియర్? సో అదండి మనం ఈ క్వశ్చన్లో చేయవలసింది. టిక్ యూజ్ చేస్తే చాలు. కూడా చాలా ఈజీగా చేస్తాను చూడండి. ద పెరిమీటర్ ట్రయాంగిల్ ఈ 6 times ఆఫ్ ద అర్థమెటిక్ మీన్ ఆఫ్ ద వాల్యూస్ ఆఫ్ ద సైన్ ఆఫ్ ఇట్స్ యాంగిల్స్. అర్థమెటిక్ మీన్ సైన్ ఆఫ్ ద యాంగిల్స్. సైన్ ఆఫ్ ద యాంగిల్స్ అంటే సైన్ ఏ, సైన్ బి, సైన్ సి. ఓకేనా? సైన్ ఆఫ్ ద యాంగిల్స్. పెరిమీటర్ అంటే ఏంటి? సమ్ ఆఫ్ ఆల్ సైడ్స్ అంటే 2s. ఇండైరెక్ట్లీ పెరిమీటర్ అంటే 2s arithmetic mean sum of the terms by number of terms. Eight arithmetic mean annadu mean of the values of sine of its angles 6 times. Ante 6 times of mean of sin A, sin B, sin C. Mean ante sum of the terms by number of terms. Sin A plus sin B plus sin C 6 times perimeter. Perimeter 2s equal ni ichcharu. Okay na? దీని నుంచి మళ్ళీ నెక్స్ట్ ఏం అడిగాడో చూద్దాం. ఆఫ్ ఇట్స్ యాంగిల్స్. If its side BC is of unit length, then angle. BC unit side అంటే BC అంటే స్మాల్ a ఇచ్చాడు. స్మాల్ a is 1 unit. అంటే స్మాల్ a ని 1 అని ఇచ్చాడు. BC side అంటే వర్టెక్స్ ఆపోజిట్ యాంగిల్ a, దట్ ఈస్ స్మాల్ a ఇచ్చాడు 1. దెన్ అయితే మళ్ళీ యాంగిల్ a అడిగాడు. చాలా సింపుల్. యాంగిల్ a కన్వర్ట్ ఈజీగా. ఎస్ అంటే ఏంటి? a plus b plus c is equals to 6 times of sin a. We can use by the sine rule. A by 2r plus b by 2r plus c by 2r by the sine plus b by 2r sin c, sin b, b by 2r sin c, c by 2r. సో మళ్ళీ ఒక 2r కామన్ తీసుకుందాం ఇక్కడ. సో a plus b plus c, a plus b plus c is equals to 2 times of a plus b plus c by 2r. అంతేనా? సో ఒక r 2 క్యాన్సిల్ అవుతుంది. 2 సైడ్స్ a plus b plus c కూడా క్యాన్సిల్ అయిపోతుంది. అంటే ఫైనల్లీ వాట్ ఈస్ r? SR వాల్యూ మన దగ్గర 1 ఉంది. బై ద క్రాస్ మల్టిప్లికేషన్ క్యాపిటల్ R ఈజ్ ఈక్వల్స్ టు 1. మనకి ఇక్కడ ఇంకేమి ఇచ్చారు? ద సైడ్ బీసీ ఆఫ్ ద సైడ్ బీసీ ఆఫ్ 1 యూనిట్ లెంగ్త్. సైడ్ బీసీ అంటే ఏంటి? స్మాల్ ఏ. బీసీని మనం స్మాల్ ఏ అంటాం. ఎందుకని ఏకి ఆపోజిట్ సైడ్ కాబట్టి. వర్టెక్స్ ఏకి ఆపోజిట్ సైడ్ స్మాల్ ఏ ఇచ్చాడు 1. బి ఈజ్ ఈక్వల్స్ టు 1. మళ్ళీ ఏమి అడిగాడు? యాంగిల్ ఏ అడిగాడు. ఇప్పుడు ఏ రిజల్ట్ ఇక్కడ యూజ్ చేసుకున్నాం. సిన్స్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 1 ఏంటంటే బై ద సైన్ రూల్ 2r sin a ఈజ్ ఈక్వల్స్ టు 1. r వాల్యూ 1 వచ్చింది కాబట్టి 2 into sin a ఈజ్ ఈక్వల్స్ టు 1. అంతేనా? దాని నుంచి sin a 2 into 1 అంటే 2 ఇటు వస్తే 1/2 రైట్ సైడ్ వస్తుంది 1/2. సైన్ ఎప్పుడు 1/2 అవుతుంది? 30 degrees. అంటే sin a ఈజ్ ఈక్వల్స్ టు sin 30. sin 30 అంటే a ఈజ్ ఈక్వల్స్ టు 30 degrees అన్నాడు. a ఈజ్ ఈక్వల్స్ టు 30 degrees. 30 degrees మనకి ఆప్షన్స్ డిగ్రీస్లు ఇచ్చాడు, రేడియన్స్లు ఇచ్చాడు. 30 degreesని మనం 5/6 రేడియన్స్ కింద రాయొచ్చు. అది మనకి ఇచ్చిన ఆప్షన్. యాంగిల్ ఏ అడిగాడు, అది మనం చేసినాం. రైట్? ఇప్పుడు 14th May షిఫ్ట్ టు లాస్ట్ పేపర్ ఇయర్లో 2023 ఎంసెట్లో. ఇది లాస్ట్ షిఫ్ట్లో లాస్ట్ పేపర్లో నేను డిస్కస్ చేయబోతున్నాను ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్. ఓకేనా? Look at this question. In a triangle ABC, if ABC are in arithmetic progression and angle A is equals to 2 times of angle C, then B is to C అడిగారు. అంటే ABC sides APలో ఉన్నాయి. 3 sides are in AP. AP's రిలేషన్ ఏంటి? ABC in arithmetic progression. AP అంటే arithmetic progression. కంపల్సరీ 2B is equals to A plus C. 2B is equals to A plus C. ఈ రిజల్ట్ మన దగ్గర ఉంది. అండ్ what is relation between the angle A and angle C? A is equals to C. Sum of the angles in a triangle is A plus B plus C is 180. So మనము A place లో 2C పెట్టాను. 2C plus B plus C is equals to 180. సో దీని నుంచి B 2C plus C 3C. B is equals to 180 minus 3C. Sin అప్లై చేస్తే sin B is equals to sin 180 minus 3C. ఇప్పుడు మన BC రిలేషన్ మనం కలెక్ట్ చేస్తున్నాం, యాంగిల్స్ మధ్య రిలేషన్. ఎందుకంటే మనకి B is to C అడిగాడు. అందుకనే మనము sin B అవుతుంది sin 180 minus 3C అంటే sin 3C.
ఇది sin b ఈజ్ ఈక్వల్స్ టు sin 3c మన దగ్గర ఉంది. దీన్ని మనము ఈక్వేషన్ 1లో యూజ్ చేసుకున్నాము. ఈక్వేషన్ 1లో యూజ్ చేసుకోవాలంటే BACలు సైన్ రూల్ నుంచి b అంటే 2r sin a 2 into 2r sin 2 into 2r sin b కాబట్టి ఇట్లా సైన్ వస్తుంది. a అంటే 2r sin a ప్లస్ c వచ్చేసి 2r sin c. ఓకే, త్రూ అవుట్ అంటే 2 sides 2r క్యాన్సిల్ చేస్తే 2 sin b ఈజ్ ఈక్వల్స్ టు sin a ప్లస్ sin c. sin a ప్లస్ sin c. sin a అంతా కూడా 2c ఉంది. a ప్లేస్లో 2c పెడతాం. sin b ఈజ్ ఈక్వల్స్ టు sin 2c ప్లస్ sin c. ఇప్పుడు b మనకి ఆల్రెడీ sin 3cలో ఉంది. bని కూడా మనం sin 3cలో ఇప్పుడు యూజ్ చేసుకున్నాం. sin b అంటే 2 sin b అంటే sin 3c ఉంది, దాన్ని మనం సో వాట్ ఈస్ we have sin b is equal sin 3c మనం యూజ్ చేసుకుని నెక్స్ట్ క్యాలిక్యులేట్ రైట్. ఈస్ టు సి చేయాలంటే గైస్ మనం ఇవన్నీ కలెక్ట్ చేసుకోవాల్సింది. sin b ప్లస్లో sin 3c పెట్టాను. 2 sin 3c ఈజ్ ఈక్వల్స్ టు sin 2 sin c cos c sin 2a ఫార్ములా యూజ్ చేసుకున్నాము. cos c ప్లస్ sin c ఆల్రెడీ ఉంది. sin 3c వాట్ గైస్? sin 3c అంటే 3 sin c మైనస్ 4 sin cube c sin 3a ఫార్ములా యూజ్ చేసుకోవాలి. ఈజ్ ఈక్వల్స్ టు ఇందులో నుంచి 2 సైడ్స్ మనం sin c కామన్ తీసుకుంటే వాట్ ఈజ్ లెఫ్ట్ 2 cos c ప్లస్ 1 ఉంటుంది. అంటే 2 టర్మ్స్లో రైట్ సైడ్ కామన్ తీసుకుందాం. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ sin c కూడా కామన్ తీసుకోవచ్చు కదా. అంటే 2 sin c ఈజ్ ఈక్వల్ ఇంటూ 3 మైనస్ 4 sin స్క్వేర్ c ఉంది. ఈజ్ ఈక్వల్స్ టు sin c ఇంటూ 2 cos c ప్లస్ 1. ఓకేనా, sin c క్యాన్సిల్ చేసేయచ్చు. ఇప్పుడు రైట్ సైడ్ కాస్ ఉంది, లెఫ్ట్ సైడ్ సైన్ స్క్వేర్ ఉంది. సైన్ స్క్వేర్ని కూడా కాస్లో మార్చేస్తున్నాను. 2 of 3 minus 4 ఇంటూ సైన్ స్క్వేర్ కెన్ రైట్ 1 minus cos స్క్వేర్ c. ఎందుకంటే మనము బీస్ టు సి కనుక్కోవాల్సి వచ్చినప్పుడు మొత్తం సిలోకి మార్చుకోవాల్సి వస్తుంది. కానీ ఈ విధంగా కాస్ కనుక్కున్నాం 2 cos c ప్లస్ 1. ఓకే, క్యాలిక్యులేషన్ కంపల్సరీ చేయాలి బేస్. ఇప్పుడు దీని నుంచి cos c ని ఎలా కనుక్కుందాం. ఓకే, యూజ్ ఎక్స్పాన్షన్ 2 6 2 3 6 2 4 8 విత్ 1 minus 8 అవుతుంది. 2 into minus 4 minus 8 minus 1 minus plus 8 cos square c plus 1. ఓకే, దీన్ని 8 cos square c 6 minus 8 minus 2 plus 1 లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్ వస్తుంది. minus 2 cos అవుతుంది. రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్ తీసుకొస్తున్నాం. minus 2 cos c plus 1 లెఫ్ట్ సైడ్ వస్తే minus 1 minus 2 minus 1 minus 3 is equals to 0. దిస్ ఈజ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ cos c. దీని ఫ్యాక్టర్స్ ఉన్నాయి గైస్. 8 3s 24, మిడిల్లో ఉంది 2 ఉంది. 2ని 6 4s తీసుకోవచ్చు కదా. అంటే నేను 2 రావడం 6 4s 24, 6 minus 2 6 minus 4 2 అవుతుంది. అలా మనం ఫ్యాక్టరైజేషన్ డైరెక్ట్గా చేయడానికి ట్రై చేయాలి. పాజిటివిటీ ఉంటాయి రైట్. దాని నుంచి cos c ఎలా వస్తుందో చూద్దాం ఇప్పుడు. ఓకే, cos c ఎందుకు అనుకోని లాస్ట్ బీస్ టు సిలో యూజ్ చేసినప్పుడు మీకు అర్థమవుతుంది. ఫ్యాక్టరైజేషన్ ఎలా చేయొచ్చు. 8 cos square c మైనస్ cos square c మైనస్ 6 cos c ప్లస్ 4 cos c. minus 6 plus 4 minus 2 అవుతుంది. 6 4s 24 విత్ మైనస్ 24 విత్ minus 3 ఉంది కాబట్టి 8 minus 3 minus 24 is equals 0. ఇప్పుడు 2 టర్మ్స్ నుంచి 2 cos c కామన్ ఇస్తే ఫస్ట్ 2 టర్మ్స్ నుంచి 4 cos c minus 3, నెక్స్ట్ 2 టర్మ్స్ నుంచి ప్లస్ 1 కామన్ ఇస్తే 4 cos c minus 3. ఓకేనా, is equals to 0. ఇప్పుడు cos c వాల్యూ ఎయిదర్ -1/2 or 3/4. సో రేషియో కాబట్టి మనం ప్లస్ యూజ్ చేసుకున్నాం. cos c వాల్యూ ప్లస్ 3/4 యూజ్ చేసుకున్నాం. ఇప్పుడు మనం ఏమడిగాడు గైస్ చూద్దాం. B's to C అడిగాడు. B's to C అంటే B's to C you can write in angles B to R sin B by the sine rule, E's to C to R sin C. So ఇది కొంచెం ఇండైరెక్ట్ క్వశ్చన్ గైస్, ఇట్స్ నాట్ డైరెక్ట్ క్వశ్చన్. ఇప్పుడు 2R's క్యాన్సిల్ అయిపోయింది. sin B is to sin C. సైడ్స్ రేషియో సైన్ ఆఫ్ రేషియో డైరెక్ట్ కూడా తీసుకొచ్చి sin B is to sin C.
సో ఆల్రెడీ మనము సైన్ బి అంటే ఏమి యూజ్ చేసుకున్నాము, సైన్ 3c కదా. సైన్ బి అంటే సైన్ 3c, దాన్ని మళ్ళీ ఇక్కడ యూజ్ చేసుకున్నాము. సైన్ బి అంటే సైన్ 3c, సైన్ 3c ఇస్ టు సైన్ సి. ఓకేనా, ఒకటే రేషియో టర్మ్లో కన్వర్ట్ చేస్తే మనకి రేషియో ఈజీ. సైన్ 3c వీ కెన్ రైట్ 3 sin c minus 4 sin cube c. 3 sin c minus 4 sin cube c is equals to sin c. ఈస్ట్ మనం తీసుకుంది ఈస్ట్. ఇందులో 2 sides sin c క్యాన్సిల్ చేస్తే 3 minus 4 sin square c is equals to ఈస్ట్ 1 ఉంటుంది. ఈస్ట్ 1 మనకి కాస్ ఎంత ఉంది, కాస్ c we have 4/3. ఇప్పుడు sin square c ఎంత అవుతుంది, sin square c is equals to what, 1 minus cos square c. 1 minus cos square c అంటే 9/16. 9/16 16 minus 9 7/16 అవుతుంది. 7/16 sin square c ప్లేస్లో పెట్టేద్దాం. 3 minus 4 into 7/16 ఈస్ట్ 1. 4 4s cancel, 4 3s 12. 12 minus 7/4 is to 1. 12 minus 7 is 5. 5 is to 4 మనము ఇంటూ 1 చేస్తే 5 is to 4 అవుతుంది. అంటే 4తో డివైడ్ చేసి మల్టిప్లై చేసినట్లయితే 5 is to 4 కింద రాసిన ఒకటి. ఓకే, ఇది మనకు కావాల్సిన B is to C. దట్ ఈస్ గివెన్ యాజ్ థర్డ్ ఆప్షన్. ఓకేనా, కొంచెం ఇండైరెక్ట్ క్వశ్చన్ గా, సి యాంగిల్స్ డైరెక్ట్గా ఇవ్వలేదు, సైడ్స్ డైరెక్ట్గా ఇవ్వలేదు, ఏపీ రిలేషన్ ఇచ్చాడు, 2 angles రిలేషన్ ఇచ్చాడు, కాబట్టి ఈ విధంగా చేయవలసి వచ్చింది. రైట్, this question guys, given assertion region type, assertion ఏమి ఇచ్చాడు, in a triangle ABC if small r 6, r2 36, capital R 15, then c square plus a square is equal b square ఇచ్చాడు. ఇది 100% ట్రూ అవుతుందా లేదా చెక్ చేయాలి. అలాగే రీజన్ ఏమి ఇచ్చాడు, the r ఈ స్మాల్ r is to capital R start is equals to 1 is to 2.5 to 6 అయితే triangle b is equals to 90, angle b is equal 90. ఇది 100% ట్రూ స్టేట్మెంట్ గైస్. ఇప్పుడు ట్రూ స్టేట్మెంట్ అవుతుంది, స్మాల్ r is to capital R is to r2 రేషియో 1 is to 2.5 is to 6 ఉన్నప్పుడు కంపల్సరీ ట్రయాంగిల్ రైట్ యాంగిల్ యాక్ట్ బి అవుతుంది. అది ఒక టిప్ మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన టిప్, ఇది ట్రూత్ టిప్ అనమాట. దీన్ని మనము ఫస్ట్ రీజన్కి యూజ్ చేసి చూద్దాం. అది రీజన్ అసెషన్, ఇది రీజన్ కరెక్ట్ రీజన్ అసెషన్లో ట్రూ అవుతుందో లేదు ఇచ్చేద్దాం. అప్పుడు అది కూడా ట్రూ అయింది అనుకోండి, అప్పుడు మనము బోత్ ఆర్ ట్రూ అండ్ ఆర్ ఇస్ కరెక్ట్ ఎక్స్ప్రెషన్ ఈ ఆప్షన్ చూజ్ చేసుకున్నాం. ఇప్పుడు మనకి ఇచ్చిన అసెషన్లో స్మాల్ r 6, r2 36, క్యాపిటల్ R 15, దాని రేషియో మన ఆర్డర్ ఈ రేషియో ప్రకారం ఎంత వస్తుందో చూద్దాం. ఈ రేషియో వాట్ యూ చెక్, r is to capital R is to what is small r given according to first statement. ఏని వెరిఫై చేస్తున్నాను, ఏ ట్రూ కాదు. స్టేట్మెంట్ ఆర్ అయితే ట్రూ గైస్ 100%, అది టిప్ కింద కూడా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. ఏ అంటే అసెషన్ని మనము స్మాల్ r ఎంత ఇచ్చాడు, 6 is to capital R 15 is to r2 36 ఇచ్చాడు. ఓకే, ఇప్పుడు మనము దీన్ని క్యాన్సిల్ చేయొచ్చా అంటే సింప్లిఫికేషన్ చేయొచ్చా, దీన్ని 6తో క్యాన్సిల్ చేస్తే 6/6 1, 6/15/6 సెకండ్ టర్మ్, లాస్ట్ టర్మ్ 36/6 6, దట్ ఈస్ 1 is to 15/6 అంటే 3 5s 3 2s, 3 5s 3 2s is to 6. 5/2 means 2.5 or not, 1 is to 2.5 is to 6. ఇప్పుడు నేను ఏం చెప్పాను చూడండి, రీజన్ ఆర్, జస్ట్ వెయిట్, రీజన్ ఆర్ ఏం చెప్పుకున్నాం, స్మాల్ r is to capital R is to r2 is equal 1 is to 2.5 is to 6 అయినప్పుడు యాంగిల్ b is రైట్ యాంగిల్. మనకి అదే వచ్చింది కదా, 1 is to 2.5 is to 6 is equal రేషియో వచ్చింది. కాబట్టి యాంగిల్ బి అంతా, యాంగిల్ బి ఈజ్ 90, మీన్స్ ఇట్ ఈస్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అండ్ యాంగిల్ బి 90 degree. అంటే యూ కెన్ ప్రిపేర్ ద ట్రయాంగిల్, బి ఈజ్ రైట్ యాంగిల్, బి దగ్గర రైట్ యాంగిల్ ఉంటుంది, ఏబి అదర్ సైడ్స్ అదర్ యాంగిల్స్. బి రైట్ యాంగిల్ ఎట్ బి అని మనకు కన్ఫర్మ్ అయింది కాబట్టి రీజన్ ఆర్ నుంచి. ఇప్పుడు సైడ్స్ చూద్దాం, ఏకి ఆపోజిట్ సైడ్ స్మాల్ ఏ, బికి ఆపోజిట్ సైడ్ స్మాల్ ఏ, బి దగ్గర రైట్ యాంగిల్ కదా, జస్ట్ వెయిట్, ఏబిసి అవుతుంది, అబౌవ్ వర్టికల్ సి తీసుకోవచ్చు, ఎందుకంటే బి దగ్గర రైట్ యాంగిల్ అని మనకు కన్ఫర్మ్ అయింది అకార్డింగ్ టు ద రీజన్. సో సికి ఆపోజిట్ స్మాల్ సి, సో బికి ఆపోజిట్ హైపోటెన్యూస్ బి. Therefore, by the Pythagoras principle, what you know, a square plus c square is equals to b square కదా.
అదే మనకి ఇచ్చాడు చూడండి, a square plus c square is equals to b square కదా ఇచ్చాడు, అంటే ఇది కూడా ట్రూనే కదా. సో అంటే మనకి ఏమర్థమైంది, రీజన్ ట్రూ, అసర్షన్ ఆల్సో ట్రూ. కాబట్టి విచ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ వన్? ఎస్. ఈ అసర్షన్ అనేది మనం దేన్ని బేస్ చేసుకొని చేసాము, రీజన్ ఆర్ నుంచి బేస్ చేసుకొని ట్రూ అయింది. కాబట్టి వాట్ ఈస్ కరెక్ట్ ఆప్షన్? బోత్ ఏ అండ్ ఆర్ ఆర్ ట్రూ. ఆర్ ఈజ్ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ అనేది మనం చూజ్ చేసుకోవాల్సింది. ఈ టిప్ మీరు గుర్తుపెట్టుకోండి. స్మాల్ ఆర్ ఇస్ టు క్యాపిటల్ ఆర్ ఇస్ టు R2 ఈజ్ 1:2.5:6 అయినప్పుడు కంపల్సరీ ట్రయాంగిల్ రైట్ యాంగిల్ ఎట్ బి అనే పాయింట్ మనం యూజ్ చేసుకోవాలి. ఇప్పుడు R2 దగ్గర కాబట్టి బి అయింది. అంటే R3 సేమ్ కాన్సెప్ట్, R3 దగ్గర అయితే సి దగ్గర, R1 దగ్గర అయితే ఏ దగ్గర రైట్ యాంగిల్ అవుతుంది. రైట్, క్లియర్? Okay, now these are the various questions from this previous semester of year 2023. That topic is what? Properties of triangles. So ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. నేను చేస్తాను, మీరు ఈజీగా ఫాలో అయ్యారు అనుకుంటున్నాను. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ టు ఆల్ యువర్ ఫ్రెండ్స్. దట్ ఈస్ ఇంపార్టెంట్ మెయిన్లీ, బికాస్ మీకు యూస్ఫుల్ అయితేనే గైస్ మీరు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, వాళ్ళకి కూడా యూస్ఫుల్ అవుతుంది. ఎందుకంటే నా ఛానల్ ఎస్టాబ్లిష్ చేసే పర్పస్ ఏంటంటే ప్రాబబుల్లీ, ఎందుకంటే స్టూడెంట్స్ యూస్ఫుల్ అవ్వాలని నా మెయిన్ మోటో. అది మీ ద్వారానే మ్యాక్సిమం పాసిబుల్ అవుతుంది. సో మీరు లైక్ చేస్తే కంపల్సరీ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఓకేనా? I conclude this video is here. I will come with other video in new topic. Till then, have a great time. Take care. Bye bye.